హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. ఈరోజు క్లాస్లో మనం రెండు సెంటెన్సెస్ మధ్యలో కాంట్రాస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాంట్రాస్ట్ అంటే ఏంటిదంటే ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉంది, అయినా నేను బాగా రాశాను. వర్షం పడింది, అయినా నేను జాగింగ్కి వెళ్ళాను. అంటే రెండు పరస్పర విరుద్ధమైన సెంటెన్సెస్ అన్నమాట. ఓకే, మ్యాచ్ వల్ల ఫేవర్గా ఉంది, అయినా వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. అంటే రెండు ఆపోజిట్ యాక్షన్స్ అనుకోవచ్చు. మనం అట్లాంటి యాక్షన్స్ని మనం మాట్లాడడానికి ఏ వర్డ్స్ని ఉపయోగిస్తామంటే ఇంగ్లీష్లో దో, ఈవెన్ దో, ఆల్ దో, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్. వీటన్నింటి మీనింగ్ కూడా సేమ్, కాకపోతే గ్రామాటికల్ స్ట్రక్చర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇవన్నీ మీనింగ్ ఏంటి అంటే ఒక్కటే. ఏంటి? రెండు సెంటెన్సెస్ని లింక్ చేస్తాయి. ఎలాంటి సెంటెన్సెస్ అంటే కాంట్రాస్ట్, అంటే పరస్పర విరుద్ధంగా ఉన్న సెంటెన్సెస్ని లింక్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ 5 కూడా, వీటన్నింటి మీనింగ్ కూడా సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం గ్రామాటికల్ స్ట్రక్చర్ పరంగా మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేంటి అనేది కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గైస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్, చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, హిట్ ద బెల్ ఐకాన్ అండ్ డూ షేర్ దిస్ ఛానల్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ tell your friends about this channel. Okay, well, let's get started. Okay, ఇక్కడ కాంట్రాస్ట్, టు ఎక్స్ప్రెస్ ద కంట్రాస్ట్ బిట్వీన్ ద టూ సెంటెన్సెస్ అంటే రెండు సెంటెన్సెస్ మధ్యలో ఉన్న విరుద్ధ స్వభావాన్ని గురించి చెప్పుకోవడానికి మనం ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం. ఓకే, అయితే ఈవెన్ దో, ఆల్ దో, దో, ఈ మూడు కూడా సేమ్ ఉంటుంది. స్ట్రక్చర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది. అడ్వాన్స్డ్ వెర్షన్లో మనం అడ్వర్బ్స్ కూడా ఉపయోగిస్తాం, అది వేరే విషయం. ఈరోజు మనం సింపుల్ బేసిక్ లెవెల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆల్ దో, దో, ఈవెన్ దో, ఈ మూడు కూడా సేమ్. యూసేజ్ కూడా, సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంటుంది, వితౌట్ ఎనీ బిగ్ డిఫరెన్స్. ఓకే, లెట్స్ గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూసినట్టయితే కనుక కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్ చాలా డిఫికల్ట్గా ఉంది. డిఫికల్ట్గా ఉన్నప్పటికీ కూడా నేను బాగా రాశాను అని చెప్పాలి. అలా చెప్పడానికి నేను ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తానంటే ఇక్కడ చూడండి, చాలా సింపుల్. మనం అనుకుంటాం సెంటెన్సెస్ చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి, కానీ బట్ ఇట్ ఈస్ టూ ఈజీ. ఏ విధంగా ఈజీ అంటే ఇక్కడ చూసినట్టయితే ఎగ్జామ్ వాజ్ డిఫికల్ట్ అంటే ఎగ్జామ్ కష్టంగా ఉండే. నేను రాసిన కాబట్టి అది గతంలో, పాస్ట్లో ఉండడం గురించి చెప్తాను. ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉండే. అయితే ఐ డిడ్ వెల్ అంటే నేను బాగా రాశాను. అది కంప్లీటెడ్ యాక్షన్, సింపుల్ పాస్ట్. ఓకే, నేను బాగా రాశాను, కానీ ఎగ్జామ్ ఎట్లుండే? ఎగ్జామ్ వాజ్ డిఫికల్ట్గా ఉండే, నేను బాగా రాసిన. ఈ రెండు పరస్పర విరుద్ధమైన సెంటెన్సెస్ని నేను ఏం చేస్తాను? కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ చేయడం కోసం నేను ఏం ఉపయోగిస్తున్నా? ఆల్దో. ఓకే, ఆల్దో ద ఎగ్జామ్ వాజ్ డిఫికల్ట్గా ఉన్నప్పటికీ ఐ డిడ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్ అంటే నేను బాగా రాశాను అని చెప్పడానికి. ఇదే సెంటెన్స్ని మనం చాలా రకాలుగా చెప్పవచ్చు. బట్ ఉపయోగించవచ్చు. ఏ విధంగా? ద ఎగ్జామ్ వాజ్ వెరీ డిఫికల్ట్, ఎగ్జామ్ బాగా కష్టంగా ఉంది, బట్ ఐ డిడ్ వెల్, కానీ నేను బాగా రాశాను అని చెప్పడానికి. అయితే చాలామంది ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ లెర్నర్స్ దే డూ a mistake, quite oftenly they do some mistakes using these kind of things. ఏంటి అంటే although the exam was difficult but I did well అని ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దో కానీ, ఈవెన్ దో కానీ, ఆల్ దో కానీ, ఇవి ఉపయోగించినప్పుడు బట్ అనేది రాకూడదు. వీ షుడ్ నాట్ బి యూజింగ్ దట్. జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, చాలామంది ఆ మిస్టేక్స్ చేస్తారు కాబట్టి నేను ఆ మిస్టేక్ని అడ్రస్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించవద్దు. ఏంటి? ఆల్దో ద ఎగ్జామ్ వాజ్ డిఫికల్ట్ ఐ డిడ్ వెల్, దట్స్ ఇట్. అంటే బాగా కష్టంగా ఉన్నప్పటికీ నేను ఎగ్జామ్ బాగా రాశాను అని చెప్పడానికి ఈ విధంగా. సో అక్కడ ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉంది, నేను బాగా రాసిన. రెండింటి మధ్యలో కాంట్రాస్ట్ ఉంది, అంటే రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి సెంటెన్సెస్. అలాంటి సెంటెన్సెస్ని లింక్ చేయడానికే మనం ఇవన్నీ ఉపయోగిస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఏంటంటే ఈ ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ, దో కానీ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్లో ఉపయోగించవచ్చు, మధ్యలో కూడా ఉపయోగించవచ్చు.
ఇవన్నీ మధ్యలో ఉపయోగిస్తే అక్కడ కామా అవసరం లేదు, కానీ బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్లో ఉపయోగిస్తే కనుక ఖచ్చితంగా మనం కామా అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే లెట్స్ గో ఫర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మ్యాచ్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్, ద మ్యాచ్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ అనేది ఒక యాక్షన్. ఇక్కడ దే లాస్ట్ ఇట్ అంటే వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే, నిన్నటి మ్యాచ్ నిన్న ఉండేను అని చెప్పుకుంటున్నాం కాబట్టి వాజ్. ద మ్యాచ్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ అంటే మ్యాచ్ వాళ్ళకి అనుకూలంగా ఉండే. ఇంకొక యాక్షన్ ఏంటి, దే లాస్ట్ ఇట్. మామూలుగా ఏం జరుగుతుంది, మ్యాచ్ అనుకూలంగా ఉన్నప్పుడు గెలుస్తారు, కానీ అక్కడ ఏం జరిగింది, ఓడిపోయారు. అందుకే దీన్నే కాంట్రాస్ట్ అని పిలుస్తాం మనం. ఇందాక ఎగ్జాంపుల్ కూడా చూస్తే ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, యూజువల్గా చాలామంది బాగా రాయరు, కానీ అక్కడ ఏం జరిగింది, బాగా రాశాను నేను, ఎగ్జామ్ కష్టంగా ఉన్నా బాగా రాశాను. ఇక్కడ ఏమైందంటే మ్యాచ్ వాళ్ళకి అనుకూలంగా ఉండే నిన్న, కానీ ఏం జరిగింది, దే లాస్ట్ ఇట్, వాళ్ళు ఓడిపోయారు. ఈ రెండు కాంట్రాస్ట్ ఉన్న విషయాల్ని నేను లింక్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నాను, దో, ఆల్దో, ఈవెన్ దో. ఓకే, ఇప్పుడు నేను ఈవెన్ దో తీసుకుంటున్నా. ఈవెన్ దో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో నేను రాస్తున్నా. అలా రాసినప్పుడు ఇక్కడ కామా వస్తుందని చెప్పుకున్నాం. సో ఈవెన్ దో ద మ్యాచ్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ అంటే ఆ మ్యాచ్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ దే లాస్ట్ ఇట్, వాళ్ళు ఓడిపోయారు. అయితే నేనేం చేస్తాను, ఈ ఈవెన్ దో తీసుకొచ్చి మధ్యలో కూడా రాస్తా, మధ్యలో కూడా రాయొచ్చు. ఏ విధంగా, ద మ్యాచ్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ ఈవెన్ దో దే లాస్ట్ ఇట్. ఓకే, వెల్ ఈ విధంగా చెప్పొచ్చు. ఇంకోలాగా కూడా రాయొచ్చు, దే లాస్ట్ ద మ్యాచ్ ఈవెన్ దో ఇట్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ అంటే అది వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. ఈ విధంగా రాయాలి. వెల్ ఏంటి అంటే దే లాస్ట్ ద మ్యాచ్ ఈవెన్ దో ఇట్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్, ఇలా కూడా వీ కెన్ సే, రైట్. అయితే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో చెప్పొచ్చు, మధ్యలో కూడా చెప్పొచ్చు. మధ్యలో వచ్చినప్పుడు కామా యూజ్ చేయడానికి లేదు, బట్ బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్లో వచ్చినప్పుడు కామా ఖచ్చితంగా ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఓకే, లెట్స్ గో ఫర్ అనదర్ వన్. ఇక్కడ దో ఈసారి ఐ కాల్ హర్ మెనీ టైమ్స్, నేను చాలాసార్లు కాల్ చేశాను. షీ డింట్ రెస్పాండ్ అంటే ఆమె రెస్పాండ్ అవ్వలేదు. నేను కాల్ చేశాను కానీ ఆమె రెస్పాండ్ కాలేదు. సో టూ డిఫరెంట్ యాక్షన్స్, కాంట్రాస్ట్ ఉంది అక్కడ. కాబట్టి నేను ఏం చేస్తాను, దో ఉపయోగించి ఈ సెంటెన్స్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఏమంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో నేను దో ఉపయోగిస్తున్నా. దో ఐ కాల్డ్ హర్ మెనీ టైమ్స్, నేను చాలాసార్లు కాల్ చేసినప్పటికీ షీ డింట్ లిఫ్ట్ ద ఫోన్ అంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆర్ షీ డింట్ రెస్పాండ్ టు మీ అంటే నాకు రెస్పాండ్ అవ్వలేదు. ఇలా అయితే ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ సెంటెన్స్ని బట్ ఉపయోగించవచ్చు. ఎట్లా అంటే ఐ కాల్ హర్ మెనీ టైమ్స్, చాలాసార్లు కాల్ చేశాను, బట్ కానీ షీ డింట్ రెస్పాండ్, ఆమె రెస్పాండ్ కాలేదు. ఓకే, ఇక్కడ ఐ కాల్ హర్ మెనీ టైమ్స్, దో ఐ కాల్ హర్ మెనీ టైమ్స్ బట్ షీ డింట్ రెస్పాండ్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. దో వచ్చిన తర్వాత మళ్ళీ బట్ అనేది రాకూడదు. సింపుల్గా ఏ విధంగా చెప్పాలి, దో ఐ కాల్ హర్ మెనీ టైమ్స్ షీ డింట్ రెస్పాండ్ అంటే ఆమె రెస్పాండ్ కాలేదు, నేను ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ, సరిపోతుంది. మళ్ళీ బట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇదే సెంటెన్స్ని ఏ విధంగా చెప్పొచ్చు, షీ డింట్ రెస్పాండ్, ఆమె రెస్పాండ్ కాలేదు. దో ఐ కాల్ హర్ మెనీ టైమ్స్ అంటే నేను చాలాసార్లు కాల్ చేసినప్పటికీ ఆమె రెస్పాండ్ కాలేదు. అది మిడిల్లో ఉపయోగించవచ్చు దో అనేదాన్ని. అలా మిడిల్లో వచ్చినప్పుడు ఇక్కడ కామా అవసరం లేదు. ఓకే, షీ డింట్ రెస్పాండ్ టు మీ దో ఐ కాల్డ్ హర్ మెనీ టైమ్స్, నేను చాలాసార్లు కాల్ చేసినప్పటికీ ఆమె రెస్పాండ్ అవ్వలేదు. ఈ విధంగా చెప్తాం. ఓకే, ఇంకా అయితే ఇవన్నీ ఈ మూడు మీనింగ్ కూడా సేమ్, సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు. అలా జరిగినప్పటికీ ఇలా జరగలేదు అనే రెండు కాంట్రాస్ట్ ఉన్న విషయాల్ని చెప్పడానికి, వాటిని కనెక్ట్ చేయడానికి మనం ఉపయోగించేదే ఆల్దో, ఈవెన్ దో, దో. ఓకే, ఇవి ఉపయోగిస్తాం. వెల్, ఇప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ తర్వాత నౌన్ కానీ జిరెండ్ కానీ వస్తుంది. జిరెండ్ అంటే వర్బ్ ఐఎన్జీ ఫామ్తో వస్తుంది, ఇంగ్ ఫామ్, ఐఎన్జీ ఫామ్ అని పిలుస్తాం కదా మనం. వర్బ్ నెంబర్ 4 అది రావడం జరుగుతుంది, లేదా నౌన్ వస్తుంది.
సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం టు గెట్ సమ్ క్లియర్ పిక్చర్. ఓకే, ఇక్కడ కూడా మనం ఏంటంటే సేమ్ కాంట్రాస్టే, 2 డిఫరెంట్ ఐడియాస్ని కనెక్ట్ చేయడానికి, లింక్ చేయడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే వర్షం పడినప్పటికీ నేను జాగింగ్ వెళ్ళాను అని చెప్పాలి. వర్షం పడినప్పటికీ నేను జాగింగ్ వెళ్ళాను, లేదా వర్షం ఉన్నప్పటికీ నేను జాగింగ్ వెళ్ళాను. అంటే వర్షంలో జాగింగ్ వెళ్తారు ఎవరైనా? వెళ్ళరు, కానీ వెళ్ళాను నేను అంటే కాంట్రాస్ట్ ఉంది. ఆ రెండు విరుద్ధంగా ఉన్నాయి యాక్షన్స్. వాటిని లింక్ చేయడానికి నేను ఈసారి ఏం ఉపయోగిస్తున్నా అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఉపయోగిస్తున్నా. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్. ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ అంటే వర్షం ఉన్నప్పటికీ ఐ వెంట్ జాగింగ్ అంటే నేను జాగింగ్ వెళ్ళాను అని చెప్పడానికి. ఓకే, రెండు కూడా డిఫరెంట్ యాక్షన్స్ అండ్ కాంట్రాస్ట్ యాక్షన్స్. ఐఎమ్ కనెక్టింగ్ ద బోత్ బై యాడింగ్ ఇన్ స్పైట్ ఆఫ్, ఇట్లా అన్నమాట. ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ ఐ వెంట్ జాగింగ్ ఆర్ ఇన్ స్పైట్ ఆఫ్ రెయినింగ్. ఏంటి, వర్బ్ ఐఎన్జీ ఫామ్తో వచ్చినప్పుడు ఇక్కడ ఇది నౌన్గా మనం కన్సిడర్ చేస్తాం. వర్షం ఉన్నప్పటికీ అనే విధంగా మాత్రమే తీసుకుంటాం. వర్షం ఉన్నప్పటికీ ఐ వెంట్ జాగింగ్, నేను జాగింగ్ వెళ్ళిన. ఇదే సెంటెన్స్ని వర్బ్తో ఉపయోగిస్తే ఏమవుతుంది అంటే ఇన్ స్పైట్ ఆఫ్ రైనింగ్ అంటే వర్షం పడుతున్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ రైనింగ్ అంటే వర్షం పడుతున్నప్పటికీ ఐ వెంట్ జాగింగ్, నేను జాగింగ్కి వెళ్ళాను. ఈ విధంగా చెప్తాం. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా. ఏంటంటే అతను ఇంటర్వ్యూలో బాగా చేసినప్పటికీ ఏమైంది, హీ కుడ్ నాట్ గెట్ ద జాబ్ పొందలేకపోయాడు, జాబ్ తెచ్చుకోలేకపోయాడు. ఇక్కడ కూడా రెండు కాంట్రాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి. ఏంటి, అతను ఇంటర్వ్యూలో బాగా చేశాడు కానీ అతనికి జాబ్ రాలేదు. సో ఆ రెండింటి మధ్యలో మనకి విరుద్ధంగా ఉన్నాయి ఆ 2 యాక్షన్స్ కూడా. అయితే వాటిని కనెక్ట్ చేయాలి. ఏ విధంగా కనెక్ట్ చేస్తానంటే ఇన్ స్పైట్ ఆఫ్ తీసుకుంటున్నాం. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత వర్బ్ వస్తే కనుక అది ఖచ్చితంగా ఐఎన్జీ ఫామ్లోనే ఉంటుంది, లేకపోతే నౌన్ వస్తుంది. ఓకే, ఏ విధంగా అంటే ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పటికీ ఐ అరైవ్డ్ ఫాస్టర్, త్వరగా చేరుకున్నాను. రెండు కూడా మళ్ళీ కాంట్రాస్ట్ ఉంది. ఏంటి, త్వరగా చేరుకోవడం అనేది ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు వీలవుతుందా? కాదు, కానీ నేను చేరుకున్నా. సో కాంట్రాస్ట్ ఉంది. కాబట్టి ఏంటి, ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ ట్రాఫిక్, అక్కడ అది నౌన్. హెవీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ ఐ అరైవ్డ్ లేదా ఐ వెంట్ టు ఆఫీస్ క్విక్లీ, త్వరగా నేను ఆఫీస్కి వెళ్ళినా అని చెప్పడానికి. ఓకే, అలాంటి నౌన్ వస్తుంది, లేకపోతే వర్బ్ వస్తుంది. వర్బ్ వచ్చినప్పుడు ఐఎన్జీ ఫామ్తో మాత్రమే వస్తుంది. ఇక్కడ చూస్తే ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో బాగా చేసినప్పటికీ కూడా హీ డింట్ గెట్ ద జాబ్ లేదా హీ కుడెంట్ గెట్ ద జాబ్ అంటే అతను జాబ్ తెచ్చుకోలేకపోయాడు, అతను జాబ్ పొందలేకపోయాడు. ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూలో బాగా చేసినప్పటికీ కూడా అతను జాబ్ తెచ్చుకోలేకపోయాడు. అది ఓకే. అలాగే డిస్పైట్, ఈ డిస్పైట్ని కూడా మనం కాంట్రాస్ట్ గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. ఓకే, ఏ విధంగా అంటే రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ రెండు కూడా సేమ్ స్ట్రక్చర్స్తో ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ డిస్పైట్ బీయింగ్ అండర్ ఏజ్ అంటే ఏజ్ తక్కువ, గవర్నమెంట్ పెట్టిన లిమిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లిమిట్స్కి తక్కువ ఉన్నప్పటికీ కూడా హీ వెంట్ టు బార్కి వెళ్ళాడు. బార్కి అలో చేయడానికి పర్టికులర్ ఏజ్ పెడుతుంది కదా గవర్నమెంట్, ఆ ఏజ్ కంటే తక్కువ ఉన్నప్పటికీ అతను బార్కి వెళ్ళాడు. ఇక్కడ కూడా కాంట్రాస్ట్ ఉంది. తక్కువ ఏజ్ ఉంటే బార్కి వెళ్ళొద్దు, రానివ్వరు. బట్ ఇక్కడ ఉన్నా కూడా అతను వెళ్ళిండు. కాబట్టి రెండు విరుద్ధంగా ఉన్న యాక్షన్స్. వీటిని కనెక్ట్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తున్నా, డిస్పైట్ బీయింగ్ అండర్ ఏజ్ అంటే ఏజ్ తక్కువగా ఉన్నప్పటికీ అతను ఏం చేశాడు, హీ వెంట్ టు బార్ అంటే బార్కి వెళ్ళాడు అని చెప్పడానికి. ఈ విధంగా. ఓకే, డిస్పైట్ కోల్డ్ ఐ వెంట్ టు ఆఫీస్ అంటే కోల్డ్ ఉన్నప్పటికీ కూడా నేను ఆఫీస్కి వెళ్ళాను. ఈ విధంగా చెప్తాం. అయితే ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ కానీ ఉపయోగించేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ లెర్నర్స్ డూ వన్ కామన్ మిస్టేక్. ఏంటదంటే
ఈ ఇన్స్పైట్లోంచి ఆఫ్ తీసేసి దాన్ని తీసుకొచ్చి డిస్పైట్కి యాడ్ చేస్తారు. అంటే డిస్పైట్ ఆఫ్ అని ఉపయోగించే ప్రయత్నం చేస్తుంటారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. అది కరెక్ట్ కాదు. ఏ విధంగా చెప్పాలి? ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పాలి, ఆర్ డిస్పైట్ అని మాత్రమే చెప్పండి. డిస్పైట్ ఆఫ్ అనేది లేదు. ఆ మిస్టేక్ ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. ఓకే, ఇక్కడ డిస్పైట్తో మనం ఈ విధంగా చెప్తాం. వెల్ గైస్, లెట్స్ గో ఫర్ some more examples. Okay, ఇక్కడ she didn't listen to me though I said sorry. ఆమె వినలేదు, నేను సారీ చెప్పినా కూడా ఆమె వినలేదు. అయితే ఇక్కడ రెండు కాంట్రాస్ట్ ఏంటి అంటే, నేను సారీ చెప్పాను, ఆమె వినలేదు, చెప్పినప్పటికీ వినలేదు. అలా చెప్పడానికి ఏంటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బిగినింగ్లో మాత్రమే కాదు సెంటర్లో కూడా ఉపయోగించవచ్చు సెంటెన్స్లో అని. అలా చెప్పినప్పుడు కామా అవసరం లేదు. సో షీ డిడ్ంట్ లిసన్ టు మీ దో ఐ సెడ్ సారీ అంటే, నేను సారీ చెప్పినప్పటికీ ఆమె వినలేదు. షీ డిడ్ంట్ కేర్ మీ దో ఐ సెడ్ సారీ, నేను సారీ చెప్పినప్పటికీ ఆమె నన్ను పట్టించుకోలేదు. ఈ విధంగా. ఇంకా న్యూస్లోకి వెళ్తే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా న్యూస్ పేపర్లో కానీ ఛానల్స్లో కానీ రిపోర్ట్ చేస్తారు. ఇవన్నీ వాడుకుంటూ, ఇవన్నీ యూజ్ చేస్తూ, ఈవెన్ దో దర్ ఈస్ అ గ్రేట్ outrage ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ద గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద రేపిస్ట్స్ ఆర్ ద కిల్లర్స్ ఆర్ ద క్రిమినల్స్. అంటే దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతూనే ఉంది, అయినా కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ రేపిస్ట్లని కాపాడే ప్రయత్నం చేస్తున్నది అని. ఇలాంటి సెంటెన్స్ చెప్పాలంటే, గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద రేపిస్ట్స్ ఈవెన్ దో దర్ ఈజ్ అ హ్యూజ్ outrage ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వస్తున్నా కూడా వస్తున్నప్పటికీ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద రేపిస్ట్స్ అంటే వాళ్ళని ఎవరైతే రేప్ చేశారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది గవర్నమెంట్ అని చెప్పడానికి. సో రెండు పరస్పర విరుద్ధ వాక్యాలు, రెండు విరుద్ధమైన సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి లింక్ చేయడానికి మనం ఏమి ఉపయోగిస్తామో, దో, ఈవెన్ దో, ఆల్ దో, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్. ఇవి వీటి మీనింగ్ అన్నిటికీ కూడా సేమ్ అయినప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దో, ఈవెన్ దో, ఆల్ దోకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో గైస్, కొంచెం మీ ఓన్గా ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తే కనుక it will be fixed into your minds so that you will never forget. Okay, we'll be expecting more examples from you and your own examples from of course you in the comment box. Thanks a lot for watching. See you in the next class with one more exciting lesson. Bye for now.